అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. స్త్రీలకు విద్య అనేది త్రేతాయుగంలోని సీతామాత ముందు చూపుతో ఎంత ప్రారంభించింది. సీతామాత గొప్ప దృష్టి ఎంత మనకి అవసరమైందంటే ఈనాడు మరి అంతా స్త్రీల యుగమేనండి చెప్పాలి అంటే. మహిళా శక్తితోనే ఇప్పుడు అంతా జరుగుతుంది. ఎక్కడ ఏ రంగాల్లో చూసినా మహిళలదే అగ్రశ్రేణి, అగ్రస్థానంలో ఉన్నారు కదా! ఆ కాలంలోనే సీతామాత ఈ మహిళా విద్యను ప్రారంభించింది అంటే, అది మన యొక్క ఆహ్, మన జన్మల సుకృతం అనుకోవాలి అండి. అయితే శ్రీరామచంద్రుడు ఎందుకు సీతామాత ఆలోచనను కొనసాగించాడు అండి? మహిళా విద్య వెనుక సీతామాత యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటారు? అయితే ఇప్పుడు మీనాక్షి అనసూయగా జన్మించింది కదండీ! కంపల్సరీ రాజ్యంలో ఉన్న బాలికలందరినీ కూడా మహిళా విద్య కోసం, స్త్రీలకు విద్య కోసం ఏదైతే శ్రీరామచంద్రమూర్తి స్థావరాలను ఏర్పాటు చేశాడో అక్కడికి పంపించాలన్నమాట. శ్రీరామచంద్ర మహారాజు బాలికల విద్యను ప్రోత్సహించడంలో అనసూయను వాళ్ళ తండ్రి గురుకులానికి పంపించడం ఇష్టం లేకపోయింది. అయినా కూడా ఏమైందంటే వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి బాలిక అనసూయే. కనుక తనని కంపల్సరీగా పంపించాల్సి వచ్చిందండి. అక్కడ జీవితం అండి ఎన్నో భిన్న అనుభవాలను ఇస్తుంది అనసూయకి. గురుకులంలో చాలా సంవత్సరాల తర్వాత ఒకానొక రోజండి వీళ్ళ గురువు శ్రీరాముడు, రాకుమారి సీతల గురించి చెప్తారు. వాళ్ళ యొక్క జీవితం గురించి చెప్తూ ఉన్నప్పుడు సీతని రావణుడు అపహరించుకుపోతున్నాడు అన్న సందర్భం వచ్చేటప్పటికి అనసూయ బిగ్గరగా ఏడుస్తూ అది నిజం కాదు, అది నిజం కాదు అంటూ గురుకులాన్ని విడిచి పరిగెత్తుకు వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కథలో ఈ భాగం నిజమేనని మీ మీనాక్షి అయిన అనసూయను ఒప్పించటం, నచ్చచెప్పడం ఎవ్వరి వల్ల కాలేదండి. వీళ్ళ నాన్నని పిలిచి వణుకుతూ ఉన్న అనసూయను ఇంటికి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంక అనసూయ నేను గురుకులానికి వెళ్ళను అని చెప్పేస్తుందండి. ఎందుకు అంటే మహారాణి సీతను అపహరించటం కాకపోతే యుద్ధానికి ఎందుకు దారి తీస్తుందని తను అది రియలైజేషన్ కాలేకపోతుందంట. వాళ్ళ తండ్రి కొన్ని కారణాలతో అనసూయకు వివరించడం మొదలుపెడతాడండి. ఎందుకు అంటే, మరి రావణాసురుడితో శ్రీరామచంద్రమూర్తి యుద్ధం ఎందుకు చేశాడు అనుకుంటున్నావు నువ్వు? సీతామాతను తీసుకువెళ్ళి లంకలో అశోకవనంలో పెట్టబట్టే గదా! అని అడుగుతాడండి ఒకరోజు. కానీ అనసూయ ఒప్పుకోదండి. నాకు తెలియదు. ఆమె ఏమీ అపహరించబడలేదని మాత్రం నాకు తెలుసు. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలనని ఏడుస్తూ చెప్తదండి వాళ్ళ తండ్రితో. అప్పుడు ఇంక వాళ్ళ ఇంట్లో వీళ్ళకి సంబంధించిన శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవికి సంబంధించిన విషయాలు ఏవి కూడా చర్చించవద్దు ఎప్పుడూనని ఒక నిబంధన పెడతాడు వాళ్ళ తండ్రి అండి. ఎందుకంటే మీనాక్షి అయిన అనసూయకు సంబంధించినంత వరకు మహారాజు శ్రీరాముడు, మహారాణి సీత వనవాసానికి వెళ్ళి వారి సమయాన్ని అక్కడ పూర్తి చేసుకుని 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. ఇదే ఆమెకు తెలిసిన నిజం. యుద్ధం జరిగింది. రావణుడు ఓడిపోయాడు. కానీ దానితో మన మహారాణి అయిన సీతామాతకు ఏమీ సంబంధం లేదు. సీతాపహరణం అనే ఈ భాగం ఆమెను చిన్నచూపు చూపించటానికే, ఆమె సామర్థ్యాలను తక్కువ చేయడమేనని మీనాక్షి అయిన అనసూయ భావిస్తుందండి. ఎందుకంటే ఖచ్చితంగా సీతాదేవి తనను తాను రక్షించుకోగల సామర్థ్యం, శక్తి ఆమెకు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సీతామాతని రావణాసుడు ఎలా ఎత్తుకెళ్ళగలుగుతాడు? వీళ్ళందరూ ఎందుకు ఇదే నమ్ముతున్నారు అని మీనాక్షి అనుకుంటుందండి. ఎందుకంటే సీతామాత అరణ్యంలోకి అడుగుపెట్టి అక్కడ 14 సంవత్సరాలు నివసించగలిగిన వారికి స్వీయ రక్షణ మార్గాలు తెలియకుండా ఉండవు కదా! అంతేకాదు మహారాజు శ్రీరాముడు ఈ విధంగా జరగటానికి ఎందుకు అనుమతిస్తారు? అని చెప్పి మీనాక్షి అయిన అనసూయ ఈ విధంగా ఆలోచించడం మొదలుపెడుతుందండి. కానీ ఈ కథలోని ఈ భాగం వల్ల తనలో చెలరేగిన ఉద్వేగాలను ఎప్పుడూ కూడా అనసూయ బయట పెట్టలేదు అండి. గురుకులం నుండి వచ్చేసిన తర్వాత ఆ సమయంలో ఎక్కువ భాగాన్ని వాళ్ళ అమ్మకి వంటలో తోడ్పడడంలో ఎక్కువ గడిపేదనమాట. ఒకానొక రోజు తను వాళ్ళ అమ్మ కలిసి ఒక అద్భుతమైన వంట తయారు చేస్తున్న సందర్భంలో అనసూయకి బాగా జ్ఞాపకం ఉంది. సేవకుల్లో ఒకరోజు తన యొక్క భోజన పళ్ళాన్ని వీళ్ళు భోజనం చేసే గదికి తీసుకువెళ్తూ ఉండగా
ఆ సేవకురాలు యొక్క చెయ్యి జారి భోజనం అంతా నేల మీద పడిపోతుందండి. అనసూయ వెంటనే దానిని శుభ్రం చేయటానికి పరిగెడుతుంది. చక్కగా మోకాళ్ళపై కూర్చుని అదంతా తుడుస్తూ ఉండగా, ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆ గదిలోకొస్తారు. ఆళ్ళ తండ్రి అనసూయను కోపంగా చూస్తూ, "నేల మీద నుంచి లే ముందు, ఆ పని సేవకులు చేస్తారు" అని ఎంతో కోపంగా అంటాడండి. కానీ ఆయన ఎప్పుడు అంతకు ముందు అలా కోపంగా మాట్లాడలేదు అనసూయతో. ఎంతో కంగారు పడిపోతుంది. తను చిన్నబుచ్చుకుంటుంది. తండ్రి అలా కోప్పడేటప్పటికి. వాళ్ళమ్మ అలా చిన్నబుచ్చుకోవడం చూసి అనసూయలను పక్కకు తీసుకువెళ్ళి, ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయవలసిన విధులు ఉంటాయి అని, వాటిని మనం గౌరవించాలి అని, వాళ్ళ యొక్క తండ్రి ఉద్దేశ్యమని, నమ్మకమని చక్కగా అన్నీ వివరిస్తుందండి అనసూయకు. అప్పటినుండి తను అనసూయ సేవకులకు అప్పగించిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటం మానేసింది. కానీ అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సంఘటన చాలా కాలం అనసూయ మనసులోనే నిలిచిపోయింది. ఇక్కడ మనం ఒక కనెక్షన్ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే సేమ్ సిట్యుయేషన్ మీనాక్షిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అయోధ్యలో ఆ విధంగా మాప్ పెట్టి తుడుతున్నప్పుడు మీనాక్షి చాలా బాధపడింది, కోప్పడింది. వాళ్ళ తండ్రిని అడుగుతుంది, "మీరే ఎందుకు చేస్తున్నారు? ఎంతోమంది సేవకులుండగా మీరు చేయాల్సిన అవసరం ఏముంది?" అని. అక్కడ ఏదైతే తను చిత్రీకరించిందో సేమ్ అదే సీను ఈ జన్మలో ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి కూతుళ్ళు దగ్గర జరగటం అనేది జరిగిందండి. అయోధ్యలో మీనాక్షి అయిన అనసూయకు ఎంతో ఇష్టమైన చోటొకటుందండి. అదే సరయూ నది. ఆమె అందమైన ఆ నది ఎంతో స్ఫటికంలాగా స్పష్టంగా కనిపించేదంటండి. పక్షిలా కదులుతూ ప్రవహిస్తున్నప్పుడు ఆ యొక్క సరయూ నది అలల నుంచి పాట వెల్లువడినట్లు ఆమె అనుభూతి చెందేది. ఆమె ఆ నది పక్కనే కూర్చుని ఆ అలల నుంచి వచ్చే సంగీతం ఏదైతే ఉందో అది వినటం అనసూయకు ఒక గాఢ అంతర్తృప్తిని ఇచ్చేది. అనుమతిస్తే అక్కడే గంటల కొద్దీ ఉండిపోయేదండి. వాళ్ళ తల్లి, తండ్రి ఏమి అనకుండా ఉంటే. కానీ చాలా అరుదుగా మాత్రం అవకాశం లభించేదనమాట. ఎందుకంటే వాణిజ్యం, మారకాల కోసం వీళ్ళ నగరానికి అనేక మంది విదేశీయులు వచ్చేవారనమాట. దాంతో బాలికల్ని ఒంటరిగా బయటకు రావటం సురక్షితంగా కాదు అని వాళ్ళందరూ భావించటం లేకుండా ఉండేది అలా ఉండేది. కానీ వీళ్ళ స్నేహితురాలు సరయూ నదిని దర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా తనేం చేసేదంటే వాళ్ళ సేవకుల్లో ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్ళాల్సి వచ్చేది. ఒంటరిగా ఇంట్లో పంపించేవాళ్ళు కాదు కాబట్టి. అది తన భాగం తన ఆనందంలో కొంత భాగాన్ని హరించేసేదండి. ఎందుకంటే తనకి ఒంటరిగా వెళ్ళి ప్రకృతితో అనుసంధానం అవ్వటం చాలా ఇష్టంగా ఉండేది అనసూయకు. కానీ అలా కుదిరేది కాదనమాట. తన అంతరంతరాల్లోనండి ఆ సరయూ నది తనకేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించేదంట. చాలా వ్యక్తిగతంగా ఆ యొక్క అనసూయతో ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే అది అందించబడుతుందని కూడా తను తెలుసుకుంది. ఈమె ఈ వ్యక్తిగత సమావేశం కోసం చాలా ఎదురు చూసేదండి. కానీ అది ఎప్పుడు జరగలేదంట. దాంతో ఆ సందేశం తనకి అందించబడట్లేదని తను పెద్దయ్యే కొద్దీ నది సరయూ నది తనతో అంటే అనసూయతో మాట్లాడుతుంది అని ఆ చిన్న పిల్లతనపు ఆలోచనకి నవ్వుకునేదంట. క్రమంగా ఏం చేసింది అంటే అది తన మనసు నుంచి తొలగిపోయిందంట. అంటే ఆ విషయాన్ని వదిలేసింది. చూడండి ఫ్రెండ్స్, ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ప్రశాంతమైన చిత్తంతో మనం కూర్చున్నప్పుడు మన ఇన్నర్ మనతో మాట్లాడుతుందని ఆ మాటలన్నీ మనం వినగలుగుతాము. ఎప్పుడైతే మనం కన్‌ఫ్యూజన్‌కి గురి అయినా, మన మనసు నిశ్చలంగా లేకపోయినా కూడా మనకి అది జరగదనమాట. ఇదే మనం ఇక్కడ ఈరోజు మీనాక్షి అయిన అనసూయ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఎందుకు అంటే ప్రకృతి అనేది మనతో కనెక్టివిటీ ఏర్పరచుకోవడానికి చూస్తుంది. మనం తనతో కనెక్ట్ అయితే తను మనతో మాట్లాడుతుంది. ఈ విషయాన్ని చక్కగా ఇక్కడ వివరించడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.